హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటలేదు. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో క్వాలిఫైర్ 2 మ్యాచ్ వచ్చేసి అక్కడ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ చెన్నైలోని చీపక్లో జరగబోతుంది. ఈ గ్రౌండ్ ఎవరికి హోమ్ గ్రౌండ్ అయితే కాదు. సో ఇద్దరు కూడా సేమ్ అవకాశాలు అయితే ఉంటాయి గెలిచేదానికైతే. కానీ చెన్నై పిచ్ అక్కడ స్పిన్నర్లకు బాగా కలిసి వస్తుంది. మ్యాచ్ జరిగిన కొద్దీ అక్కడ పిచ్ అయితే స్లోగా అవుతుంది. మ్యాచ్ ప్రోగ్రెస్ అయిన కొద్దీ ఈ పిచ్ను బట్టి చూస్తే అక్కడ ఎస్ఆర్హెచ్ టీంలో చూసుకుంటే నాణ్యమైన స్పిన్నర్ అయితే లేడు. అక్కడ షాబాజ్ అహ్మద్ ఉన్నా కానీ అక్కడ పెద్దగా అయితే పర్ఫామ్ చేయట్లేదు. ఇక కొత్తగా వచ్చిన విజయకాంత్ కూడా రన్స్ అయితే చాలా లీక్ చేస్తున్నాడు. అదే రాజస్థాన్ రాయల్స్లో చూసుకుంటే అక్కడ చెన్నై తంబి అశ్విన్ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో 2 క్రూషియల్ వికెట్లు తీసుకున్నాడు. అక్కడ రజత్ పతిదార్ అయింది, గ్లెన్ మ్యాక్స్వెల్ది. దట్టు ఇక్కడ కండిషన్స్ మొత్తం అతనికైతే తెలుస్తాయి. ఇంకా మంచి అక్కడ టచ్లో ఉన్న చాహల్ కూడా వీళ్ళకైతే ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మరి స్పిన్ డిపార్ట్మెంట్ అక్కడ రాజస్థాన్ రాయల్స్ పై చేయని చెప్పి. ఇక ఎస్ఆర్హెచ్ టీంలో చూసుకుంటే మన నట్టుకు అయితే హోమ్ గ్రౌండ్ అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా హోమ్ గ్రౌండ్. వాళ్ళిద్దరి గిట్ట రాణిస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ షాబాజ్ అహ్మద్ ప్లేస్లో అక్కడ వాషింగ్టన్ సుందర్ను తీసుకురావాల్సిందే. ఎందుకంటే మరి అతనికి హోమ్ గ్రౌండ్ కాబట్టి స్పిన్నర్లకు హెల్ప్ ఉంటుంది. దట్టు కండిషన్స్ మొత్తం తెలుస్తాయి కాబట్టి అక్కడ మరి సుందర్ను తీసుకొస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నట్టు కూడా అతని కండిషన్ తెలుసు కాబట్టి మరి అతను కూడా రాణిస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక విజయకాంత్ ప్లేస్లో అక్కడ మయాంక్ మార్కండేని తీసుకురావాలి. మయాంక్ మార్కండే కూడా బెటర్ అయిన బౌలింగ్ వేసిండు. విజయకాంత్తో పోలిస్తే మాత్రం కొన్ని క్రూషల్ వికెట్లు తీసినప్పుడు కూడా కొన్ని రన్స్ అయితే లీక్ వేసినప్పుడు కూడా కొన్ని క్రూషల్ వికెట్లు అయితే తీసిండు. మనకి విరాట్ కోహ్లీ వికెట్ తీసిండు. చాలా పెద్ద వికెట్లు అయితే తీసిండు. కాబట్టి ఖచ్చితంగా మయాంక్ మార్కండే అయితే ప్లేయింగ్ లెవెల్లో తీసుకొస్తారు. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా తీసుకొస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇవి 2 చేంజెస్ చేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక విజయకాంత్ ప్లేస్లో అక్కడ గ్లెన్ ఫిలిప్స్ వేస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. గ్లెన్ ఫిలిప్స్ కూడా అక్కడ హాఫ్ స్పిన్ అయితే ఎత్తాడు. స్పిన్ కండిషన్స్ అయితే 4 ఓవర్లు కూడా వేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మనకి గ్లెన్ ఫిలిప్స్ని కూడా పట్టుకురావాలి. గ్లెన్ ఫిలిప్స్ అయితే అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో 2 డిపార్ట్మెంట్లో కూడా అక్కడ మనకి అయితే బ్యాలెన్సింగ్ అయితే అవుతుంది. ఇక బ్యాటింగ్లో వచ్చి పెద్ద 6 కొడతాడు. మనకు తెలుసు అతని గురించి ఏ విధంగా రాస్తాడో. T20లో కూడా 2-3 సెంచరీలు ఉన్నాయి అతనికి ఇంటర్నేషనల్లో. కాబట్టి అతను వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇంకా బ్యాటింగ్ అయితే స్ట్రాంగ్ అవుతుంది. బౌలింగ్లో కూడా అక్కడ స్ట్రాంగ్ అవుతుంది. మంచి ఫీల్డరు. ఆల్ 3 డిపార్ట్మెంట్లో కూడా మంచిగా రాణిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మనకి గ్లెన్ ఫిలిప్స్ని అయితే తీసుకొస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇవి 3 చేంజెస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో చూసినాక మరి మన వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేసిలో, ముఖ్యంగా బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని. అక్కడ క్లాస్ అయిన తర్వాత మనకైతే బ్యాటింగ్ అయితే లేదు. నెంబర్ 5 తర్వాత అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, షాబాజ్ అహ్మద్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆ నాక్స్ అయితే వస్తలేవు. ఒక 6 కొడుతున్నారు, అవుట్ అవుతారు. కాబట్టి మరి కన్సిస్టెంట్గా వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకి రన్స్ అయితే వస్తలేవు. కాబట్టి ఖచ్చితంగా గ్లెన్ ఫిలిప్స్ని నెంబర్ 6లో ఆడితే బెటర్ ఉంటుంది. నెంబర్ 7లో అక్కడ అబ్దుల్ సమద్ ఆడతాడు. నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ ఆడతాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే మంచి బ్యాటింగ్ లేకపోతే మనకు కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ గ్లెన్ ఫిలిప్స్ని తీసుకురావాల్సిందే, వాషింగ్టన్ సుందర్ని తీసుకురావాల్సిందే అండ్ మయాంక్ మార్కండేని కూడా తీసుకురావాల్సిందే. ఓవరాల్గా చూసుకుంటే మరి ఇట్లా చేంజెస్ చేస్తే మరి ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని చాలా ఇబ్బంది అయితే పడ్డారు. ముఖ్యంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే అక్కడ చాలా ఇబ్బంది అయితే మనకు ఉంది. ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్లో స్పిన్నర్లు అనేది క్రూషల్ రోల్ ప్లే చేస్తారు. ఈ T20 ఫార్మాట్లో మిడిల్ ఓవర్స్లో వికెట్లు అయితే తీస్తాడు. పార్ట్నర్షిప్ని అయితే బ్రేక్ చేస్తాడు. కానీ మన ఎస్ఆర్హెచ్కి అయితే అది మిస్ అవుతుంది ఈ సీజన్లో. అన్ఫార్చునేట్లీ అక్కడ మనం ఖచ్చితంగా అసరంగా అయితే మిస్ అవుతున్నాం. బట్ అసరంగా ఇలాంటివి అక్కడ బౌలర్స్ అయితే మనకు ఓవర్లేరు. ఉన్న దాంతో అయితే మనం సరిపెట్టుకోవాలి. అక్కడ మయాంక్ మార్కండే ఇనిషియల్గా మంచిగా రానిచ్చిండు. బిగ్ బ్రేక్ త్రూస్ అయితే ఇచ్చిండు. కాబట్టి మయాంక్ మార్కండే కూడా వస్తే చాలా బెటర్ ఉంటుంది. ఇక ఈ మ్యాచ్కి ఒకసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇంకా ట్రావిస్ హెడ్ అయితే గత 2 మ్యాచ్లు కూడా డక్ అవుట్ అయ్యిండు. బట్ ఇతని గురించి మనందరికీ తెలిసిందే. ఒక్కసారి గిట్ట క్రీజ్లో కుదురుకుంటే మాత్రం ఇతనైతే ఓవర్ కూడా ఆపలేరు. జస్ట్ ఒక 1-2-3 ఓవర్స్ అయితే ఫస్ట్ ఇనిషియల్గా కొంచెం సెటిల్ అయ్యి ఆడతా గిట్ట చాలా కష్టం ఉంటుంది ఆపోజిట్ టీంకి అయితే. మరి ఈ మ్యాచ్లో అలాంటి నాకైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరో ఓపెనర్ వచ్చేసి అభిషేక్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. బట్ అంతకుముందు మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టిండు 2 మ్యాచ్లో కూడా. కాబట్టి మరి అభిషేక్ శర్మ కూడా ఫామ్లో అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 3లో చూసుకుంటే రాహుల్ త్రిపాఠి కూడా మరి అంతకుముందు మ్యాచ్లో 30 కొట్టిండు. లాస్ట్ మ్యాచ్లో కూడా 55 కొట్టిండు. ఈ మ్యాచ్లో కూడా మనం 80 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంత దగ్గర ఉంచాలి. లాస్ట్ మ్యాచ్లో కూడా 55 కొట్టిండు, 35 బాల్లో 7 4 ఒక 6 157 స్ట్రైక్ రేట్తోని. ఈ మ్యాచ్లో కూడా అదే కైండ్ ఆఫ్ మన ఇన్నింగ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 4లో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. బట్ అంతకుముందు మ్యాచ్లో మనకు తెలుసు 2-3 మ్యాచ్లు అయితే గెలిపించిండు ఒంటి చేత్తో. అలాంటి నాకు ఇక్కడ వస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఫైనల్కి అయితే వెళ్తాం. రావాలని కూడా మనం అందరం కోరుకుందాం. ఇక నెంబర్ 5లో చూసుకుంటే ఎన్రిచ్ క్లాసన్ బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు కూడా మంచిగా రానిచ్చిండు. బట్ లాస్ట్ మ్యాచ్లో ఒక ర్యాష్ షాట్ ఆడి అవుట్ అయ్యిండు. పెద్ద 6 కొట్టబోయి.
అదొకటి సెటిల్ చేసుకుంటే మాత్రం ఎన్రిచ్ క్లాస్ అని కూడా ఆపడం చాలా కష్టం ఉంటుంది అపోజిట్ టీంకి అయితే. 32 కొట్టి 21 బాల్లో 3 4లో 1 6 152 స్ట్రైక్ కొడుతుంది లాస్ట్ మ్యాచ్లో. ఇక నెంబర్ 6లో చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్ అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. అక్కడ విజయకాంత్ ప్లేస్లో మయాంక్ మార్కండ్ వస్తాడు, సన్వీర్ సింగ్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ అయితే వస్తాడు. ఇక్కడ ఖచ్చితంగా గ్లెన్ ఫిలిప్స్ రావాల్సిందే. అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా అక్కడ మంచి బ్యాలెన్సింగ్ అయితే మనకు దొరుకుతుంది. బౌలింగ్లో కూడా 2-3 ఓవర్లు ఈజీగా అయితే అక్కడ వేస్తాడు కాబట్టి. ఇక నెంబర్ 7లో చూసుకుంటే అబ్దుల్ సమద్ చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. మరి ఇతన్ని కంటిన్యూ చేస్తారా లేదంటే ఇతనికి బదులు అక్కడ మరి వేరే ప్లేయర్ను కూడా తీసుకుంటారని చూడాలి. ఇక నెంబర్ 8లో చూసుకుంటే మరి షాబాజ్ అహ్మద్ అయితే చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. అటు బ్యాటింగ్లో కొంచెం రాణిస్తున్నాడు, బౌలింగ్లో కూడా కొంచెం రాణిస్తున్నాడు, ఏది కూడా పూర్తి అయితే రాణిస్తలేడు. కాబట్టి మరి ఇతనికి బదులు అక్కడ వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇతనితో పోలిస్తే వాషింగ్టన్ సుందర్కి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఆ బిగ్ ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఇతనైతే హ్యాండిల్ చేస్తాడు. కాబట్టి అక్కడ మరి వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. దట్టు అక్కడ చెన్నైలో ఆడుతున్నాం కాబట్టి ఇతని కండిషన్స్ అన్ని తెలుసు కాబట్టి మరి ఇతనికి ఛాన్స్ అయితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. ఇక నెంబర్ 9లో చూసుకుంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్. నెంబర్ 9 రకం మనకి మంచి పవర్ హిట్టింగ్ అయితే కనబడుతుంది. ఇక కమిన్స్ లాస్ట్ మ్యాచ్లో బ్యాట్తో కానీ బాల్తో కానీ మంచిగా రానిచ్చిండు. 30 కొట్టి 24 బాల్లో 2 4 2 6. ఇక బౌలింగ్లో కూడా ఒక క్రూషల్ వికెట్ అయితే తీసిండు. ఇక నెంబర్ 10లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ లాస్ట్ 2 మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ చేసిండు. బట్ ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయాలని అందరం కోరుకుందాం. అంతకుముందు 3 మ్యాచ్లు ఏ విధంగా మ్యాచ్ విన్నింగ్ స్పెల్ చేసినాం అందరం చూసినాం. ఆర్ఆర్ పైన కానీ ఎల్ఎస్జీ పైన కానీ అంతకుముందు మ్యాచ్లో కానీ ఏ విధంగా బౌలింగ్ చేసినాం అందరం చూసినాం. అలాంటి స్పెల్ గిట్ట ఇక్కడ వడత గిట్ట ఖచ్చితంగా ఎస్ఆర్ అయితే గెలుస్తుంది. భూమి గిట్ట పవర్ ప్లేలో గిట్ట వికెట్లు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్ అయితే గెలుపని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 11లో చూసుకుంటే అక్కడ మయాంక్ మార్కండే. ఖచ్చితంగా మయాంక్ మార్కండే తీసుకురావాల్సిందే. విజయకాంత్ కంటే బెస్ట్ లెగ్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు. ఇతను ఇనిషియల్ కూడా వికెట్లు తీసిండు, చాలా కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చినప్పుడు కూడా వికెట్లు అయితే రెగ్యులర్గా తీసిండు మ్యాచ్ బై మ్యాచ్. ఖచ్చితంగా మయాంక్ మార్కండేని తీసుకొస్తారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ నటరాజన్ అయితే బరిలోకి దిగుతాడు. హోమ్ కండిషన్స్ ఇతనికి తెలుసు బాగానే, లాస్ట్ మ్యాచ్లో కూడా పర్ఫామ్ చేసిండు. ఈ మ్యాచ్లో కూడా అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయాలని మనం కోరుకుందాం. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్లో బరిలోకి దిగితే, నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 6లో గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 7లో అబ్దుల్ సమద్, నెంబర్ 8లో షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 11లో మయాంక్ మార్కండే. ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ టీమ్ నటరాజన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్లో చూసుకుంటే కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే వచ్చిన తర్వాత బ్యాలెన్సింగ్ అనేది అక్కడ మనకి కనబడుతుంది. బ్యాటింగ్లో చూసుకుంటే అక్కడ నెంబర్ 9 రకం మనకి బ్యాటింగ్ కనబడుతుంది. అండ్ బౌలింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి బ్యాలెన్సింగ్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది. ఈ 3 మార్పులు అయితే ఖచ్చితంగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ గిట్ట స్పిన్ వికెట్ అయితే వీళ్ళు ముగ్గురే 12 ఓవర్లు అయితే ఇస్తారు అక్కడ గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్ అండ్ మయాంక్ మార్కండే. కాబట్టి ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్గా కనబడుతుంది స్పిన్ బౌలింగ్ కూడా ఇప్పుడైతే. మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఫ్రెండ్స్ మరి మీ ఒక ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి మరి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.